దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం పట్టణంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసినారు. ఎటు చూసినా ఆహ్వాన తోరణాలే కనబడుతున్నాయి. ఎటు చూసినా భక్తులు శ్రీరామ నామస్మరణతో భద్రాచల మాడవీధులు కూడా పూర్తిగా మారుమోగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం ఒకసారిగా విజువల్స్ చూసుకోవచ్చు. భక్తులంతా కూడా ఎదుర్కోలు ఉత్సవానికి, అంటే ఈరోజు ఎదుర్కోలు ఉత్సవాలు నడుపుతున్నారు. ఎదుర్కోలు ఉత్సవానికి భక్తులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి భద్రాచలంలో కనబడుతోంది. ఎటు చూసినా స్వాగత తోరణాలే కనబడుతున్నాయి. చలువ పందిళ్ళు, చాందిని వస్త్ర అలంకరణలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న రామాలయం ప్రాంగణం మొత్తంగా కూడా భద్రాచలం రామక్షేత్రం భూలోక వైకుంఠంగా భక్తులకు దర్శనమిస్తుందని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా సీతారామ కళ్యాణ పలుకులే ఎవరి నోట విన్నా ఆది మాటే. ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం మిథులా స్టేడియంలో శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపంలో నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రి వైకుంఠ ద్వారం వద్ద శ్రీ సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు. నవమిని పురస్కరించుకొని పుణ్యక్షేత్రమైన భద్రాద్రిని వైభవంగా సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పనులు పూర్తిగా తుదిదశకు చేరుకున్నాయి. రామాలయానికి విద్యుత్ దీపాలంకరణలు, వెదురు పందిళ్లు, చాందిని వస్త్రాలంకరణలు, స్వాగత ద్వారాలు, భక్త రామదాసు కీర్తనలు ఇలా పూర్తిగా భక్తాద్రిగా మారిపోయింది. కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాది మందిగా భక్తులు భద్రాచలానికి తరలివస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మొత్తంగా చెప్పాలంటే భద్రాచలానికి కళ్యాణం శోభ అయితే సంతరించుకుని చెప్పాలి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రామయ్య సన్నిధికి చేరుకుంటున్నారు. పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తరంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రానున్నారు. ఇందుకోసం హెలిప్యాడ్లు కూడా అధికారులు పూర్తిగా సిద్ధం చేశారు. అలాగే ఎదుర్కోలు శ్రీరామనవమి మహాపట్టాభిషేకంలో పురస్కరించుకొని స్వామివార్లను తీసుకెళ్లే మార్గంలో దేవస్థానం పోలీసులు సంయుక్తంగా ఆధ్వర్యంలో పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ 1800 మంది పైగా సిబ్బందితో బందోబస్తును పటిష్టంగా చేసింది. కాగా దేవస్థానంలో ఆధ్వర్యంలో 2 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. 26 కౌంటర్ల ద్వారా లడ్డూ ప్రసాదాలను విక్రయాలు చేస్తున్నారు. 80 కౌంటర్ల ద్వారా నవమి కళ్యాణ తరంబ్రాలు పంపిణీ చేసేందుకు పూర్తిగా అధికారులు అన్ని సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇదిలో ఉండగా కళ్యాణ మండపాన్ని 26 సెక్టార్లుగా విభజించి 32,000 మంది భక్తులకు ప్రత్యక్షంగా తిలకనుంచున్నారు. కాగా ఇందులో 15,000 మంది భక్తులు ఉచితంగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వీలుంది. కళ్యాణ మండపం ప్రాంగణంలో 50 టన్నుల ఏసీ, 100 కూలర్లు, అలాగే 200 ఫ్యాన్లు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. సామాన్య భక్తుల దగ్గర నుంచి విఐపి భక్తుల దగ్గర నుంచి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇప్పటికే రామయ్య సన్నిధికి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో రేపు జరిగే శ్రీ సీతారామస్వామి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించేందుకు అధిక మొత్తంలో భక్తులంతా కూడా భద్రాచలం ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో వాహనాలన్నీ కూడా భద్రాచలం దారి వైపే వస్తున్నాయి. తెలంగాణలో వివిధ జిల్లాలతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, అలాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇలా బార్డర్ నుంచి కూడా రాముడి కళ్యాణాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎటు చూసినా కన్నుల పండంగానే ఇక్కడ భద్రాచలం రామాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా నామంతో మారుమోగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా భక్తులంతా కూడా ఎదుర్కోలు కార్యక్రమానికి ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఎదుర్కోలు ఎప్పుడు నిర్వహిస్తారు, కనులారా స్వామివారి ఎదుర్కోలు ఉత్సవాన్ని కనులారా వీక్షించేందుకు ఇప్పటికే భక్తులంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇదిలా ఉంటే వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తొలిసారిగా పొగమంచుని ఈ సెక్టర్లో అందుబాటులో ఉంచారు. భద్రాచలంలో రేపు జరిగే నవమి ఉత్సవాలకు భక్తుల కోసం జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్రంలోనే తొలిసారిగా పొగమంచు సౌకర్యంను అందుబాటులోకి వచ్చింది. సుమారు 1,00,000 చదరపు అడుగుల్లో జోరు నుంచి నేరుగా ప్రత్యేక పైప్ లైన్తో 800 ఫాగర్స్తో పాటు పొగమంచు వెదజల్లే పరికరాలు కూడా సెక్టర్లను పూర్తిగా ఏర్పాటు చేశారు. 1.5 మీటర్ల వ్యాసార్థంలో ఇరువైపులా ఈ పొగమంచు ఎండ తీవ్రతను తగ్గించింది. గంటకు 1,600 లీటర్ల నీరు వినియోగం కానుండగా ఎండ వేడిని బట్టి పొగమంచును సెక్టర్లలో వినియోగించున్నారు. సో మొత్తంగా పూర్తిగా చెప్పాలంటే రేపు జరగబోయే నవమి కళ్యాణ ఉత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో యనమల రేవంత్ రెడ్డి గారు తొలిసారి రానున్న నేపథ్యంలో పూర్తిగా రక్షణ వలయంలో భద్రాద్రి ఆలయం ఉందని చెప్పుకోవాలి. దాదాపు 1800 పోలీసులు కూడా ఈ సిబ్బంది డ్యూటీలో పాల్గొంటున్నారు. అందులో ఒక అడిషనల్ ఎస్పీ అధికారి, అలాగే
డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఎటు చూసినా పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా భద్రాచలం పట్టణంలో ఇప్పటికే కలెక్టర్ కూడా పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్లు ఆ పనుల మీద ఇప్పటికే పర్యవేక్షణ కార్యక్రమాలు చేశారు. సో 18 మంది దాంట్లో ఒక ఎస్పీ, అలాగే 16 మంది డిఎస్పీలు, 66 మంది సిఐలు, 185 ఎస్ఐలు, 304 మంది ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్, 555 మహిళా ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కూడా పూర్తిగా అందుబాటులో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా సీఎం రానున్న నేపథ్యంలో ఇక్కడ పటిష్ట భద్రత కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో 24 సెక్టార్లలో దాదాపు 32,000 మంది స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించేందుకు ఇక్కడ భద్రాచలం రామాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా మొత్తంగా కూడా అధికారులకు ఇటు భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా ఆలయ ఈవో రమాదేవి కూడా ప్రకటనలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో భద్రాచలం కలెక్టర్ అలాగే భద్రాచలం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా ఎప్పటికప్పుడు గంటకొకసారి ఇక్కడ పనులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే చలువ పందులు వేశారు. 24 సెక్టార్లుగా విభజించి ఒక్కొక్క సెక్టార్లో దాదాపు గతంలో ఎక్కువ మంది కూర్చోడానికి వీలున్నది, కానీ ఈసారి ఒక 250 మంది తక్కువ కూర్చునే కెపాసిటీతోనే ఆ సెక్టార్లు ఏర్పాటు చేయడం పట్ల కొంతమంది భక్తులు కొంత ఆందోళనలు దిగుతున్నా కానీ మొత్తంగా 24 సెక్టార్లలో 32,000 మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కళ్ళోరా వీక్షించేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో రేపు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో రేపు నిర్వహించబోతున్నారు. సో మొత్తంగా భద్రాచలం పట్టణం అయితే విద్యుత్ దీపాలతో రామాలయం దేదీప్యమానంగా వెలిగిపోతుందని చెప్పుకోవాలి. శ్రీరామ వేడుకలకు వీక్షించేందుకు దాదాపు 10 లక్షల భక్తులు పైన వస్తారన్న సమాచారంతో ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు కూడా ఇప్పటికే పనులు పర్యవేక్షించడానికి మనతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చలువ పందిళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ళ సదుపాయం కూడా పూర్తిగా ఏర్పాటు చేశామని, అలాగే విఐపి భక్తులతో పాటు సాధారణ భక్తులు కూడా అదే స్థాయిలో రామయ్య దర్శనాన్ని చేసుకుంటారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలతో చేపట్టారు. సో ఎటు చూసినా భద్రాచలం మాడవీధుల్లో శ్రీరామనామ స్మరణతో మారుమోగిపోతుందని చెప్పాలి. ఆలయాన్ని కూడా సర్వంగా సుందరంగా ఆలయాధికారులు తీర్చిదిద్దిన పరిస్థితి ఏర్పడుతుంది. సో రేపు ఉదయం జరగబోయే నవమి వేడుకలకు సర్వం సిద్ధమైందని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రేపు జరిగే శ్రీరామనవమి వేడుకలకు మొత్తం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఇప్పటికే కలెక్టర్ అలాగే ఎస్పీ ఆలయ కార్యనిర్వహణ అధికారులు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం మనం భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రేపు జరిగే నవమి కళ్యాణం జరిగే ప్లేస్ మిథులా స్టేడియంలో మనం ఉన్నాము. మన దగ్గర జాయింట్ కలెక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా మనం సార్తో మాట్లాడి అసలు ఏర్పాట్లు ఏం చేశారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భక్తులు ఎంతమంది వస్తారు, అసలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారిగా జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, రేపు జరగబోయే నవమి వేడుకలకు అధికారులు ఎంతమందిని అలర్ట్ చేశారు? అంటే వివిధ శాఖల నుంచి కూడా అధికారులు అలర్ట్ చేశారు, మెడికల్ నుంచి కానీ ఇలాగా అగ్నిమాపక శాఖ అధికారులు కానీ ఇలా అధికారులు కూడా అలర్ట్ చేశారు. సో ఈ 24 సెక్టార్లలో ఎంతమంది అధికారులు డ్యూటీలలో ఉంటారు? సో మొత్తంగా ఎలా ఉంది సార్ మొత్తం పరిస్థితి? రేపు జరగబోయే శ్రీరాముని కళ్యాణానికి ప్రభుత్వ పరంగా మేము కలెక్టర్ గారు, ఎస్పీ గారు, దేవస్థానం సంబంధించి అందరూ కూడా ఏర్పాట్లన్నీ ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి అధికారులందరూ ఇక్కడ డ్యూటీ వేసిన దాంట్లో దాదాపు 2,800 మంది డిప్యూట్ చేశారు. ప్రతి సెక్టార్లో ఒక డిస్టిక్ అధికారితో పాటు మిగతా తహసీల్దార్లు కానీ లేకపోతే కింది స్థాయి సిబ్బంది కానీ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళ ప్లేస్లో కూర్చొని పెట్టి వాళ్ళకి నీళ్లు కానీ మజ్జిగ కానీ వాళ్ళకి షేడ్ అంటే నీడ అందుబాటులో పెట్టేసి వాళ్ళకి ఇక్కడ కొత్తగూడెంలో ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంటే సార్ మీరు చెప్పారు అంటే భద్రాచలంలో ఎండ వేడిమి చాలా ఎక్కువగా ఉంటుంది. సో
మొట్టమొదటిసారిగా భద్రాచలం కళ్యాణాన్ని వీక్షించే భక్తుల కోసం సెక్టార్లలో పొగమంచు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పొగమంచు ఏ విధంగా పనిచేస్తుంది, అసలు అంటే అసలు ఇది ఏ విధంగా అమర్చారు, దీని పనితీరు ఏ విధంగా ఉంటుంది సార్? అయితే తెలంగాణ జిల్లాలో తెలంగాణ స్టేట్లోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా ఎండ ఎక్కువ. దీనికి సంబంధించి భక్తులకు చల్లగా ఉండడానికి అన్ని వైట్ పెండాల్స్ వేయడం జరిగింది. ఆ పెండాల్స్ కింద కూడా స్ప్రింక్లర్స్ పెట్టడం జరిగింది. ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకొని లైట్గా వెదజల్లుతుంది. అంటే ఒక పొగ మంచులాగా వాళ్ళకి చల్లగా గాలి వచ్చేటట్టుగా చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా బాగానే దీన్ని ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. అంటే సార్ రేపు ముఖ్యమంత్రి స్థాయి అధికారి కూడా అంటే యనమల రేవంత్ రెడ్డి గారు కూడా మొట్టమొదటిసారిగా భద్రాచలం పట్టణానికి విచ్చేస్తున్నారు స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి. సో సీఎం వస్తున్న కారణంగా అధికారులు అంటే పోలీస్ భద్రత ఏ విధంగా ఉంది, అధికారులు కూడా ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తారు సార్ ఇక్కడ? రేపు ముఖ్యమంత్రి గారు రేపు 10:40కి ఇక్కడికి చేరుకుంటారు. స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పోలీస్ బందోబస్తు చాలా ముమ్మరంగా చేశారు. ప్రతి స్థాయిలో పైన ఎస్పీ ర్యాంక్ నుంచి కూడా అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, సిఐలు, మిగతా కింద స్థాయి సిబ్బందులు కూడా చాలామంది ఉద్యోగంలో పెట్టారు. వాళ్ళు ప్రతి సెక్టార్లో కూడా అన్ని రకాలుగా బందోబస్తు ప్లాను ఎస్పీ గారు చేశారు. అంటే సార్ రేపు సీఎం రేవంత్ రెడ్డి టూర్ అంటే రూట్ మ్యాప్ ఏమైనా ప్లాన్ అయిందా, ఏ విధంగా వస్తారు, భద్రాచలం పట్టణంలో ఎంతసేపు ఉంటారు, మళ్ళీ భద్రాచలం నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారా, లేకుంటే ఇక్కడ వేరే కార్యక్రమాలు ఏమైనా పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటారు సార్? రేపు సీఎం గారు 11 గంటలకి ఇక్కడికి ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడికి 11:30కి ఈ ప్రాంగణానికి వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించిన తర్వాత సీఎం గారు ఇక్కడ నుంచి ప్రోగ్రాం ముగియగానే ఏదైతే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందో సన్న బియ్యం పథకము, అది ఆ రేషన్ షాప్ ద్వారా పేద ప్రజలకు అందించే కార్యక్రమంలో రేపు ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఒక కుటుంబం నిరుపేద కుటుంబానికి వెళ్ళి అక్కడ భోజనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారితో పాటు డిప్యూటీ సీఎం గారు అట్లాగే మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై అటు నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం చేస్తారు. చూశారు కదా, పూర్తిగా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆ కళ్యాణాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తం కూడా భద్రాచలం వైపే వస్తారు, భద్రాచలంలోనే ఉంటారు. స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు కూడా అధికార యంత్రాంగం మొత్తంగా కూడా ఆ భద్రాచలాన్ని పట్టడానికి వస్తున్న నేపథ్యంలో అధికారులు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతోంది. ముఖ్యమంత్రి స్థాయి అధికారి కూడా రావడంతో ఇక్కడ దాదాపు 1800 మంది పోలీసులతో పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే భద్రాచలం పట్టణం మొత్తం కూడా ఒక భద్రతా వలయంలో ఉందనే చెప్పుకోవాలి. దాదాపు 1800 మంది పోలీసులు అంటే అందులో దాదాపు 65 మంది సిఐలు ఉన్నారు, 16 మంది డిఎస్పీలు ఉన్నారు, అలాగే 185 మంది ఎస్ఐలు, అలాగే 350 మంది హెడ్ కానిస్టేబుల్స్ కూడా అందరూ కూడా ఇక్కడ ఈ నవమి డ్యూటీలో కూడా ఉన్నారు. ఇటు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అంటే వేసవి కొంత ఎక్కువగా ఉన్న కారణంగా ఆ భక్తులకు ఎటువంటి డిహైడ్రేషన్ అయినా కానీ కొంత కళ్ళు తిరగడం లాంటిది జరిగినా కానీ వాళ్ళకి వెంటనే ఆ మెడికల్ సిబ్బంది కూడా అలర్ట్ చేశారు. ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా అగ్నిమాపక యంత్రాలు కూడా ఇక్కడ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. ఎటువంటి చిన్న పొరపాట్లు కూడా జరగకుండా అన్ని చర్యలు పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి అధికారులు పూర్తిగా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో రేపు నవమి కళ్యాణం శోభనైతే భద్రాచలం సంతరించుకుందనే చెప్పాలి. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం నవమి వేడుకలకు పూర్తిగా ముస్తాబైంది. రేపు నవమి వేడుకలు తిలకించడానికి నలుమూల నుంచి కూడా భక్తులు ఎక్కువగా భద్రాచలం పట్టణానికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా 10 లక్షలకు పైనే భక్తులు రామయ్య కళ్యాణాన్ని వీక్షించడానికి వస్తున్నట్టు అధికారులు ఇప్పటికే సమాచారం ఇస్తున్న పరిస్థితి. సో ఇది ఇక్కడ తాజా సమాచారం. కెమెరా పర్సన్ హరిప్రసాద్, నీరజ్తో దేవేందర్, మెగానన్ టీవీ, భద్రాచలం నుంచి.